జోహార్ డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గారికి, జోహార్ డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గారికి, జోహార్ డాక్టర్ లూయిస్ బ్రెయిలీ గారికి. మేడం 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 గారు బాబు నువ్వు రామ్మా. రండి మాకంటూ వచ్చారు. మేడం గారు మేడం గారు మేడం గారు మేడం కలెక్టర్ గారిని, డిఎల్ఎస్సి సెక్రటరీ ప్లస్ కార్పొరేటర్ గారిని కూడా కోరుతున్నాం. ప్లీజ్ మేడం. జ్యోతి ప్రజల అనంతరం చిన్న ప్రేయర్ సాంగ్ అమరా రామ సుమారామచరి కామధేను క్షీరాలతో సాయినాథని పావనమూర్తికి అభిషేకం క్షీరాభిషేకం సురకల్పలత సురభిడ సుమాల సురుచిర సుమధుర మకరందముతో సాయినాథని మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం మలయమయేధర శిఖరవనాంతర చందన సుమశీతల గంధముతో సాయినాథని సుందరమూర్తికి అభిషేకం చందనాభిషేకం. 217వ జన్మదిన సెలబ్రేషన్స్ మనము గుంటూరు బృందావన్ గార్డెన్స్ ఆవరణంలో నిర్వహించుకుంటున్నాము. మన గౌరవనీయులైన స్టేట్ డైరెక్టర్ గారు వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ లేబుల్ ట్రావెల్ జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ వారు హాజరైనందుకు వారికి ధన్యవాదాలు తెలియజేయంగా డిప్యూటీ కలెక్టర్ గారు ట్రైనింగ్, అదేవిధంగా మన కార్పొరేటర్ గారు, ఇంకా వివిధ మరియు ఎంప్లాయీస్ పెద్దలు, విజువల్లీ కేటగిరీ కోసం అన్ఎంప్లాయీస్ కోసం పనిచేస్తున్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు మనకి ముఖ్య సహకారం అందించినటువంటి మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు మేడంకి మరియు డైరెక్టర్ గారు, ఈ 2 సంవత్సరాల్లో కూడా ఈ 49 పోస్టులు ఈ సంవత్సరం మేము ఇంత ఘనంగా అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. అంతేకాకుండా మనకి ఓవరాల్గా కాకుండా యాక్టుల ద్వారా, జీవోల ద్వారా మనకి ఎన్నో మన అవసరాలను గుర్తించి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీరందరూ నేను ఓడి ఇవ్వకుండానే ఈరోజు ఇక్కడికి రాగలిగారంటే అది సార్ మనకి జారీ చేసిన జీవో. ఏంటో చెప్పండి, మీరందరూ ఓడి లెటర్ వస్తేనే మీరు రాగలిగేవారు. ఇప్పుడు నేను ఎవరికి కూడా ఓడి లెటర్ ఇవ్వకుండానే మీ అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారంటే ఆ ఘనత మన గౌరవనీయులైన డైరెక్టర్ గారికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన యాక్ట్ అందరి ఏడీలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ల్యాప్టాప్స్ జాయింట్ కలెక్టర్ గారు కార్పొరేషన్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. మేడం ద్వారా మనం ఈ సంవత్సరము ఎంతో ట్రాన్స్పరెన్సీతో, అంటే తొందరగా మిగతా జిల్లా వాళ్ళ అందరికంటే కూడా మొన్న ఒక అతను స్పందనకు వచ్చాడు సార్. స్పందనకు వచ్చినప్పుడు అతనికి చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు. మేడం దాన్ని ఇన్స్పైర్ అయిపోయి అతనికి
అమ్మ నేను ఫండ్స్ ఇస్తాను. నేను లూయి బ్రెయిలీ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చాను. మీ అందరితో కలిసి చాలా సమయం గడపడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చాలా చక్కగా పాటలు పాడారు. అందులో ఒక అమ్మాయి పాడారు, మనసున్న కన్నులున్నా అని. సో మీరందరూ మనసుతో చూస్తారు, ఆ తోటి వారికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమన్నా కూడా అందిస్తారు, ఎప్పుడు టీమ్గా ఉంటారు. తర్వాత ఏ చిన్న డిజేబిలిటీ ఉండని కూడా దాన్ని అధిగమించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముందుగా మిమ్మల్ని ఇంత చక్కగా పెంచి తీర్చిదిద్దిన మీ తల్లిదండ్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇప్పుడే ఏడీ గారు చెప్పారు, ఏ సపోర్ట్ కావాలన్నా కూడా గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుండి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. చాలామంది స్పందనకు వచ్చి మోటరైజ్డ్ వెహికల్ కానీ ఏదైనా రిక్షా కానీ అడిగినప్పుడు వెంటనే మేము అవి సపోర్ట్ అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. 7 కాన్స్టిట్యున్సీస్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి 10 వెహికల్స్ రావడం 70 మందికి ఇవ్వగలిగాం. ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. సో అది కూడా నేను ఏడీ గారికి చెప్పాను, ఒకసారి ఇష్యూ ఎస్కలేట్ చేస్తే ఎంత సపోర్ట్ మన జిల్లాకి ఇవ్వగలరు అన్నది చూద్దాము అని. సో ఆ లిస్టులో ఉన్నవారు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఆ సపోర్ట్ అందివ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే పోస్టులకు వచ్చినప్పటికీ రెగ్యులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అంత కాంపిటీషన్ ఉండదేమో, బట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ బ్యాక్లాగ్ పోస్టులు కానీ తీసినప్పుడు చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది కూడా 100% డిజేబిలిటీ చూపిస్తారు. అందులో అగైన్ మార్క్స్ ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని ఎవరికి కూడా నొప్పించకుండా మెరిట్ని ఎంకరేజ్ చేస్తూ, అలాగే రోస్టర్కి కూడా కరెక్ట్గా రోస్టర్ని ఫాలో అవుతూ ఈ 49 పోస్టులు కూడా మేము తీయడానికి ప్రయత్నం చేశాము. అందులో కొన్ని ఇచ్చాము. తర్వాత మెడికల్ చెకప్, డీటెయిల్డ్ మెడికల్ చెకప్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సదరంలో ఇచ్చిన పర్సంటేజ్లో కొంత అప్ అండ్ డౌన్స్ అయినాయి. సో అందుకని అగైన్ లిస్ట్లో సదరం సర్టిఫికేట్ ప్రకారం హై పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళని మళ్ళీ కన్సిడర్ చేస్తూ లిస్ట్ తయారు చేశాము. లాస్ట్ మండే కూడా స్పందనలో కలిసారు నాకు మన కలెక్టరేట్కి వచ్చి. నేను చెప్పాను ఖచ్చితంగా 1 వీక్లో బ్యాలెన్స్ పోస్టులు కూడా చేస్తామని. కలెక్టర్ సార్ అప్రూవ్ చేశారు. సార్తో మాట్లాడి ఈ మండే స్పందన కార్యక్రమంలో బ్యాలెన్స్ పోస్టులు కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి సెక్రటరీ మ్యామ్కి. చాలా చక్కగా మాట్లాడారు. న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఎటువంటి లీగల్ ఎయిడ్ అందిస్తున్నాము అన్నది మీకు ఆ బ్రెయిలీ లిపి ద్వారానే మీ అందరికీ కూడా ఈరోజు కమ్యూనికేట్ చేశారు. చాలా సంతోషం. ఇప్పుడు 215వ జయంతి వేడుకలు బ్రెయిలీ గారు మనం జరుపుకుంటున్నాము అంటే ఎంత చిరస్మరణీయులు వారు, ఎంత స్ఫూర్తి ప్రదాత, ఎంతమందికి చక్కని విద్య ఆ లిపిలో రాసుకోవడానికి కానీ విద్యని అభ్యసించడానికి కానీ. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ల్యాప్టాప్స్ కూడా అదే బ్రెయిలీ లిపి మీకు అనుగుణంగా ఉండేటట్టు ఆ లిపితో మీకు అందిస్తూ ఉన్నాం స్టూడెంట్స్, చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా. సో మనందరం కూడా ఎప్పుడు అటువంటి వ్యక్తికి అంతా కూడా రుణపడి ఉంటాం. ఆ జయంతి వేడుకల్ని జరుపుకోవడం, వారిని గుర్తు తెచ్చుకోవడం అన్నది ఈ సందర్భంగా, జయంతి వేడుకల సందర్భంగా చాలా సంతోషం. తర్వాత మన జిల్లా కార్యక్రమానికి ఈరోజు డైరెక్టర్ గారు కూడా విచ్చేయడం, మనందరితో కలిసి పాల్గొనడం కూడా సంతోషం. అలాగే చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు. లాస్ట్ టైం నేను ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు, అమ్మ మీరు పోస్టింగ్స్ ఇస్తూ ఉన్నారు, అందరితో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి, అందరికీ ఎటువంటి వర్క్ ఇస్తున్నారో మాకు కూడా అది ఇవ్వాలి, సరే మమ్మల్ని పక్కన కూర్చోబెట్టడం అలాంటివి చేయకూడదు అని. సో నెక్స్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి నేను చెప్పడం జరిగింది, ఎంత వర్క్, ఎందుకంటే ఆ వర్క్లోనే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఎంత వర్క్ వాళ్ళు చేయగలిగితే అంత ఇవ్వండి, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇవ్వండి. బట్ చేయలేరు మీరు కూర్చోండి పక్కన అని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనడానికి లేదు. ఆ స్కిల్, ఆ కేపబిలిటీ అన్నది వాళ్ళకు ఉంది కాబట్టి మనం పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకటి పర్సనల్గా
మీరు వ్యక్తిగతంగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, కుటుంబానికి కూడా సపోర్ట్గా ఉండడంతో పాటు వర్క్ కూడా చేయగలిగే స్థాయికి మనం తీసుకెళ్ళాలి అని చెప్పాము. సో అటువంటి ఇబ్బంది ఎక్కడా లేదు అనుకుంటున్నా. సో ఏదన్నా ఉన్నా కూడా నా నోటీస్కి తీసుకొస్తే ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఇమీడియట్గా సెటరేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా కలెక్టరేట్లో కూడా లాస్ట్ ఒక పాపని మేము తీసుకున్నాం, ఒక అమ్మాయి విజువల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిని కలెక్టరేట్లో కూడా తీసుకున్నాం జూనియర్ అసిస్టెంట్గా. ఆ పాపతో కూడా మేము మంచిగా వర్క్ అన్నీ చేయగలుగుతున్నాం, వర్క్ ఎంట్రీస్ చేయగలుగుతున్నాం. తర్వాత ఏడీ గారిని చూస్తే ముచ్చటేసింది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, మాకు 16 నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. స్వీప్ నోడల్ ఆఫీసర్ ఆమె, ఇద్దరు కూడా ఏడీ గారు అండ్ ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ గారు. స్వీప్ అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు కలిగి ఉండాలి. ఆ బ్యానర్ కూడా ఇక్కడ కట్టారు, చూస్తే చాలా మంచిగా అనిపించింది. సో ఏడీ గారు, మీ టీంలో ఎవరికన్నా కూడా ఓటు హక్కు లేకపోతే మీదే బాధ్యత. ఇమీడియట్గా ప్రతి ఒక్కరిని కూడా, ఇద్దరు ఇక్కడే ఉన్నారు, ఎన్రోల్ చేయాలి. ఇంకొక అవకాశం ఈసారి ప్రభుత్వం ఇచ్చారు. 17 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఓటర్గా మీరు అప్లికేషన్ పెట్టేయచ్చు. ఎప్పుడు మీకు 18 సంవత్సరాలు నిండితే ఆటోమేటిక్గా ఎలక్టోరల్ రోల్లోకి వచ్చేస్తారు. 18 సంవత్సరాలు నిండినంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు January 1st 18 సంవత్సరాలు నిండితే తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతి 3 నెలలకు కూడా తీసుకోవచ్చు. January, April, July, దెన్ October. సో ఈ 4 సార్లు కూడా మీకు 4 times మంత్లో 18 years నిండితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సరే, మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరున్నా కూడా 17 సంవత్సరాలకే అప్లై చేసుకోమని చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఈసారి ఎలక్షన్స్లో ఓటు వేయడానికి మన వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఈ అవకాశాన్ని కూడా మీరందరూ వినియోగించుకోవాలి. ఎవరికన్నా ఓటు హక్కు లేకపోతే ఇప్పుడే ఫామ్ ఫిల్ చేస్తారు, అది కూడా అవకాశాన్ని వినియోగించుకోమని చెప్తూ ఉన్నా. ఏడీ గారు అండ్ టీం అందరికీ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, ఎటువంటి సహాయం సహకారాలు ఏం కావాలన్నా కూడా మేము ఎప్పుడూ ముందుంటాం. ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మీకు ఆ సపోర్ట్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మాటిస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.